హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ ప్రోబ్ ఆఫీషియల్స్. ఇవాళ ఎగ్ బాయిలర్ ఆర్డర్ అయితే వచ్చింది. దీని గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇది కెన్ కంపెనీకి చెందిన ఇన్స్టంట్ ఎగ్ బాయిలర్ అండి. దీన్ని ఉపయోగించి మనం చాలా ఈజీగా మనకు నచ్చినట్లుగా ఎగ్స్ ఉడకబెట్టుకోవచ్చు అన్నమాట. గుడ్లు చక్కగా ఉడకబెట్టుకోవచ్చు. వీటి పార్ట్స్ ఇప్పుడు చూద్దాం. ప్యాకింగ్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా బాగా ప్యాక్ చేశారనమాట. దీన్ని నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే ఇందులో స్టీల్ హీటింగ్ ప్లేట్ అండి. అడుగున ఉండే స్టీల్ ప్లేట్ అనమాట. ఆ ప్లేట్లో కొంచెం మనం మెజరింగ్ కప్ ఉంటుంది. ఆ కప్తో మనం నీళ్లు పోసుకుంటే ఆ నీళ్లు వేడి చేస్తుందండి. తర్వాత ఎగ్ ట్రే గురించి తెలుసుకుందాం. ఇందులో ఒకేసారి 7 గుడ్లు పెట్టడానికి హోల్స్ ఉన్నాయన్నమాట. తర్వాత వచ్చేసి పోచింగ్ ట్రే అండి. హాఫ్ బాయిల్ లేదా పోచ్ ఎగ్ చేసుకోవడానికి ఇచ్చే వైట్ ప్లేట్ అనమాట. వైట్ ప్లేట్ లేదా ప్లాస్టిక్ గిన్నె అని కూడా అనుకోవచ్చు. ఇందులో మెజరింగ్ కప్పు కూడా ఉంటుందండి. మనం వాటర్ ఎంత క్వాంటిటీ పోయాలి ఏంటి అని కూడా ఉంటుంది అనమాట. ఈ వైట్ ప్లాస్టిక్ గిన్నెలో మనం హాఫ్ బాయిల్ చేసుకోవచ్చు లేదా ఆమ్లెట్ లాగా అయినా చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించి మనం 6 to 7 minutesలో మనం ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆ స్టీల్ ప్లేట్ అన్నది. ఇందులో మనం ఆ మెజరింగ్ కప్ ఉంది కదా, దాంతో వాటర్ పోసుకొని దానిపైన ఎగ్ స్టాండ్ పెట్టుకొని అదిగో ఇక్కడ చూపిస్తున్న బటన్ ఆన్ చేయడమేనండి. ఆన్ చేస్తే అవి బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ప్రోడక్ట్. ఈ స్టీల్ హీటింగ్ ప్లేట్పై వాటర్ పోసి ఎగ్స్ అనేది ఇదిగో ఈ స్టాండ్లో పెట్టేసేయాలి. పెట్టేసి మూత పెట్టి స్విచ్ ఆన్ చేస్తే సరిపోతుందండి. ఉడికిన తర్వాత మిషన్ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఇప్పుడు మనం మెజరింగ్ కప్పు గురించి తెలుసుకుందామండి. ఈ కప్పు దేనికి యూజ్ అవుతుంది? ఈ మెజరింగ్ కప్పుతో మనకు ఎన్ని గుడ్లు ఉడకబెట్టాలి మరియు ఎలాంటి ఎగ్స్ సాఫ్ట్, మీడియం, హార్డ్ కావాలనే దాన్ని బట్టి కూడా నీళ్ళని కొలుచుకోవచ్చండి. నీళ్ళు ఎలా కొలవాలి అనేది ఇప్పుడు చూద్దాము. సాఫ్ట్ బాయిల్, మీకు లోపల గుడ్డు సొన ద్రవంగా హాఫ్ బాయిల్ అంటారు కదా, హాఫ్ బాయిల్గా కావాలంటే సాఫ్ట్ అని ఉన్న మార్క్ వరకు నీళ్ళు పోసుకోవాలండి. అదే కప్పు మీద మీడియం బాయిల్ అని ఉంది. కొంచెం గట్టిగా కొంచెం మెత్తగా కావాలంటే మీడియం ఆ మార్క్ వరకు మీరు వాటర్ పోసుకుంటే సరిపోద్ది ఆ కప్పుతో. అలా కాదు హార్డ్ బాయిల్ కావాలనుకుంటే గుడ్డు పూర్తిగా ఉడకాలంటే ఫుల్ బాయిల్డ్ హార్డ్ అని ఉన్న మార్కింగ్ వరకు వాటర్ పోస్తే సరిపోతుందండి. 3 గుడ్ల సంఖ్యను బట్టి కొలతలు కూడా ఉంటాయన్నమాట. కప్పు మీద ఉన్న 1, 2, 3, 4, 5, 6, 7 అంకెలు ఉన్నాయి కదా, మీరు ఎన్ని గుడ్లు పెడుతున్నారో సూచిస్తాయి. ఉదాహరణకు మీరు 3 గుడ్లు పూర్తిగా ఉడకబెట్టాలి అనుకోండి, హార్డ్ సెక్షన్ కింద ఉన్న 3 అనే మార్కింగ్ వరకు మాత్రమే వాటర్ తీసుకుంటే సరిపోతుంది. కప్పు కింద అంటే కప్పు బ్యాక్ సైడ్ ఒక క్యాప్ ఉంటుంది. ఆ క్యాప్ని రిమూవ్ చేస్తే అడుగు భాగంలో ఒక చిన్న పిన్ అంటే సూదిలాగా ఉంటుందన్నమాట. ఉడకబెట్టే ముందు గుడ్డు పలగకుండా ఉడికేందుకు ఆ పిన్ని ఆ గుడ్డు అడుగున ఒక చిన్న హోల్ వేసేసి ప్లేట్పై ఉంచితే సరిపోతుంది. దీనిపై మూత కూడా ట్రాన్స్పరెంట్గా ఇచ్చాడు. ఆ ఎగ్స్ని ఈ స్టాండ్లో పెట్టేసి ఆ ట్రాన్స్పరెంట్ మూత పెట్టి ప్లగ్ ఆన్ చేసి బటన్ నొక్కండి, సరిపోతుంది. గుడ్లు ఉడికిన తర్వాత మాత్రం ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.